హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమని. ఈరోజు మా ఇంట్లో అయితే ఫిష్ కూర ఉందామని అయితే చేపలు తెచ్చుకున్నాం. ఇవి కొన్ని వేంపుడు చేసుకుంటాం, కొన్ని కూర వండుకుంటాం. చూడండి నేను ఎలా చేస్తున్నా. వేపుడు కూడా ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, ధనియాల పొడి, కారం, నూనె, ఒక నిమ్మకాయ మొత్తం రసం తీసుకోవాలి. తర్వాత ఇవన్నీ మంచిగా ముక్కలు పట్టేటట్టు మసాలాలు మొత్తం కలిపి ఒక 10-15 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇలా మంచిగా కలిపి అయితే ఒక 10-15 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి. వీటిని మనకు చేపల కూరలకు మెయిన్ ఐటమ్స్ కావాల్సినవి దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు, లవంగాలు, ఇలాచీలు, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు. ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని 1-2-3 ఎల్లిపాయలు వేసుకొని ఇవన్నిటిని అయితే పొడి పక్కకు పెట్టుకోవాలి. మెయిన్ అయితే ఇవి మసాలా చేసుకోవాలి. చేపల కూరలకు ఫ్రెష్గా చేసుకుంటేనే కమ్మగా ఉంటుంది. మంచిగా ఈ కలర్ మారుతున్నాయి, మంచిగా వేగిపోయినాయి కూడా. తీసి ఇప్పుడు చల్లారబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందే ఇంటి పెట్టుకున్న మసాలాలన్నీ చల్లగా అయినాక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కొన్ని ఎల్లిపాయలు, అలాగే కొంచెం అంతా ధనియాల పొడి వేసిన. నేను ఇది అయితే అచ్చం ధనియాలే, ఇందులో ఏం మసాలాలు వేయలేదు. అందుకోసం 2 చెంచాల ధనియాల పొడి కూడా వేసుకున్నా. ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టుకో. నేను ఇక్కడ చేప ముక్కలు వేసుకునేటందుకైతే ఒక కడాయి పెట్టుకున్నా. దాంట్లో కొంచెమే నూనె వేసిన. కడాయి లేకుంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా లేకుంటే రొట్టెల పెంకున్నా కానీ అవి కూడా పెట్టుకోవచ్చు. మంచిగానే వేగుతాయి కూడా చేప ముక్కలు కూడా. ఇలా నాకు కావాల్సిన ముక్కలు డీప్ ఫ్రై కాదు, ఇది షాలో ఫ్రై లాగానే చేస్తున్నా. కాకపోతే ఇంట్లోనే కూర కూడా వండుకోవచ్చు అని అయితే నేను షాలో ఫ్రై ఇంట్లో చేస్తున్నా. ఈ ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి. రెండో సైడ్ కూడా ఇట్లా తిప్పుకొని మంచిగా వేగనివ్వాలి. ఇలా మంచిగా 2 వైపులా వేగినాయి. ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ ఒక 2 రోజులు నిల్వ కూడా ఉంటాయి, కానీ అప్పటికప్పుడే వేడి చేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటాయి. ఎందుకంటే దీంట్లో ఏ మసాలాలు ఉండవు, ఉప్పు కారాలు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇలా ఫిష్ ఫ్రై ముక్కలు అయితే రెడీ అయినాయి. సర్వ్ చేసుకొని పప్పు చారుతోటైనా సాంబార్తోటైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చేపల కూరకు నూనె వేసుకొని జీలకర్ర వేసుకున్నా. తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకున్నా. కొంచెం అయితే నూనె ఇంట్లో ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే చేప కౌసు కొడుతుంది కాబట్టి కొంచెం మరింత నూనె ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయ మగ్గేటందుకు కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఇంట్లో కొంచెం అంత పసుపు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఉడకగానే అది కూడా కొంచెం 1 సెకండ్ అట్లా అనిపించుకొని తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. ఇవి ఫ్రెష్ చేపలే కాబట్టి ఫస్ట్ వేయంగానే ఒకసారి అటు ఇటు కలుపుకుంటే మంచిగా నూనె మసాలాలు అన్నీ బట్టి తర్వాత కలపొద్దు. గిన్నెతో అయితే అటు ఇటు ఉప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి వేయంగానే ఒకసారి అయితే కలిపి పెట్టుకోవాలి మూత. ముక్కలు కొంచెం వేడెక్కినాకనైతే కలపొద్దు. వీటిని గిన్నెతోటి అటు ఇటు తిప్పుకోవాలి. చేప ముక్కల్ని ఇట్లా తిప్పుకోవాలి. ఎప్పుడైనా సరే కలపొద్దు. కొంచెం వేడెక్కినాక కలపడం వల్ల కుళ్ళు అయిపోతుంది. ముక్కలన్నీ ఉడికి నూనె మంచిగా మీదికి తేలుతుంది. మసాలా ముక్కలు దాంట్లో మనకు కావాల్సినంత చింతపండు రసం పోసుకోవాలి. ఇంకా కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేస్తున్నా దీంట్లో, ఎందుకంటే చేప ముక్కలు మంచిగా ఉడకాలి కాబట్టి ఒక 10 నిమిషాల దాకా ఉడకనియాలి. వీటిని మూత పెట్టి ఇది 10 నిమిషాలు మంచిగా ఉడికినాక దీంట్లో మనం ముందే వేంపి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలాను కూడా వేసుకొని ఇది కూడా ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. చేపలు మంచిగా ఉడికి చూడండి చిక్కగా అయింది. మంచిగా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది ఇప్పటికంటే నైట్ తింటే ఇంకా బాగుంటుంది. నైట్ మాత్రం మా ఇంట్లో రాగి సంకటి చేసుకొని ఈ చేపల పులుసుతోటే సర్వ్ చేసుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుంది కూడా. చేపల వేపుడు ఇవన్నీ నా మనవాళ్ళు అయితే మిస్ అవుతుర్రు. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి సపోర్ట్ చేయరు ప్లీజ్.